జోషి గారు ఇక్కడ మార్వాడి వాళ్ళు ప్రజలతో మమేకం అవ్వట్లేదు, కేవలం వాళ్ళ మార్వాడి కమ్యూనిటీని మాత్రమే డెవలప్ చేసుకుంటున్నారు, మార్వాడి వల్ల నష్టపోతున్నాం అంటున్నారు. అంటే ఎందుకు మీరు కలవలేకపోతున్నారు? మేడం ఇప్పుడు నిన్న చెప్పిన మాట ఏ సంపదంగా చెప్పిన అంటే మేము రాజస్థాన్ నుంచి గుజరాత్ నుంచి ఒక ఇద్దరిని ముగ్గురిని తీసుకొస్తాము క్యాష్ మీద కూర్చొని, లేకుంటే వేరేనా గోడౌన్ కీపర్ గా. వాళ్ళకు మా ఇంట్లోనే పెడతాం, మా ఎంబడినే భోజనం చేస్తారు, మా ఫ్యామిలీ వంటలు చేసి పెట్టారు. వాళ్ళకు సండే ఉండదు, చుట్టి ఉండదు. వాళ్ళకు సంవత్సరంలో ఒక నెలనే మేము రాజస్థాన్ గుజరాత్ చుట్టి మీద పంపిస్తాము. అట్లాంటి నేను అనేది నిన్న చెప్తున్నా ఏమంటే మనం మంచిగా, నేను కూడా పుట్టింది పెరిగింది తెలంగాణలో, నాకు కూడా ఇప్పుడు పని చేస్తే వల్ల సార్ అంటే మీ బిజినెస్ లకు మీకు కావాల్సిన వ్యక్తులను కూడా మీరు అక్కడ నుంచి తీసుకొస్తున్నారు. జోషి సార్, ఈ టాపిక్ మీద ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. జోషి సార్, దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. ఇప్పుడు ఒకటి ఇక్కడ విషయం ఏంటంటే గుజరాతీ వాళ్ళు మార్వాడీలు వ్యాపారాలు చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళకు 70% 80% ఉద్యోగాలు ఇవ్వాలంటే దీనంత జోకర్ మాట ఇంకోటి లేదు. ఎందుకు అంటే చూడండి, బిజినెస్ లో 2 రకాలు ఉంటాయి. ప్రభుత్వము ఇన్వెస్ట్మెంట్ల కోసం పిలిపించి ఫ్రీ ల్యాండ్ ఇచ్చి, ఫ్రీ వాటర్ ఇచ్చి, ఫ్రీ కరెంట్ ఇచ్చి, ట్యాక్సుల్లో మాఫ్ ఇచ్చి ఎందుకు తెప్పిస్తున్నారు వాళ్ళను? వాళ్ళకు ఉద్యోగాల కోసం, అంటే స్థానిక ఉద్యోగాలు ఇవ్వమని. సరే, ఇప్పుడు నేను ఎక్కడనో నేను పోయి తిరుమలకి ఎన్నో ఒక వ్యాపారం పెట్టుకున్నా, 1 కోటి రూపాయలు పెట్టి వ్యాపారం పెట్టుకున్నా, అక్కడ లోకల్ వాడికి నేను ఇవ్వాలంటే నాకేం అవసరం సార్? నాకేం అవసరం? నేను కష్టపడుతున్నా, ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకున్నా, బ్యాంకులో అప్పు తెచ్చుకున్నా, పోయి బిజినెస్ చేసుకుంటున్నా. నేను లోకల్ వాడికి ఇవ్వాలంటే నాకేం అవసరము? నేను బీహార్ నుంచి తెచ్చుకుంటా, 10 మందిని తెచ్చుకుంటా, ఒక రూమ్ ఇస్తా, ఆడు 24 గంటలు నాకు పని చేస్తాడు నాకు. కానీ అంటే నేను అనేది ఏంటంటే ఒక్క నిమిషం, స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తుంది కదా, స్థానికులకు ఉద్యోగం. అవును సార్, అది కాదు సార్. ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం, మనము కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? మనము లోకల్ మేస్త్రి రమ్మంటే వాళ్ళు టైంకి వస్తారా? వాడు వస్తాడు, రాకపోవచ్చు, కానీ పని అయిపోతుంది కదా. నాకు నా డబ్బులు ఇంపార్టెంట్, నేను తెచ్చుకున్న అప్పు నుండి కట్టుకోవడం ఇంపార్టెంట్, నేను తెచ్చుకున్న ఇన్వెస్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ కట్టాలి. నేను వాళ్ళ కోసం ప్రసాద్ గారు మీరు రాష్ట్రంలో ఏ ప్లేస్ లో ఎక్కడైనా మీరు సొంత బిజినెస్ పెట్టుకోవచ్చు మీ డబ్బులతో, కాకపోతే స్థానికులకు ఇబ్బంది కలగకుండా స్థానికులకు ప్రియారిటీ మేడం అది మాట్లాడండి. కానీ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు నాదంటే నేను ఎందుకు ఇస్తా? నాకేం అవసరం? గవర్నమెంట్ నాకేమన్నా బెనిఫిట్ ఇస్తుందా? నాకేమన్నా నాకు కూడా ఒక ఫ్రీ ల్యాండ్ ఏమని చెప్పండి, ఫ్రీ ఏమని చెప్పండి, వాటర్ ఫ్రీ ఏమని చెప్పండి, ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ ఏమని చెప్పండి. అప్పుడు నేను కొంతమందిని పెట్టుకుంటాను. నేను ఒక్క 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత పృథ్వీరాజ్ మాట్లాడతాను. నాకు 2 నిమిషాలు అవకాశం చెప్పండి. పృథ్వీరాజ్ చెప్పండి. భయంకరమైన విషయం సార్. వరంగల్ లో ఒక కొమటి అతను కిరాణా షాప్ నడిపించుకుంటా ఉంటాడు. ఒక రాజస్థాన్ అతను సుపారిచ్చి ఆయన మర్డర్ చేయించిండు. చెప్తాను, ఉద్యోగాలు వాళ్ళు వచ్చే ఉద్యోగాలు కోర్టులు చూసుకుంటాయండి. అది మీరు మాట్లాడినప్పుడు మీరు వినాలి. ఏదో క్రిస్టియన్ వాళ్ళ మీద వచ్చినట్టు మా మీద మేము మాట్లాడుతున్న మధ్యలో రావద్దు. మేము హిందువులం, మేము పక్క హిందువులం. ఈడ మా కుల వృత్తులు ఆగాలి అంటున్నా. ఈడ మా కుల వృత్తులు దెబ్బతింటా ఉన్నాయి, మా వాళ్ళు నష్టపోతా ఉన్నారు. వెండిలో ఈ రాజస్థాన్ వాళ్ళు అమ్మే వెండి నగలల్లో వెండిలో ఎరీడియం అనే భయంకరమైన ఒక మెటల్ కలిపి అమ్ముతా ఉన్నారు. దాంతో క్యాన్సర్ వస్తా ఉంది. నేను చూపెడతా, షాపులు రండి, టన్నుల కొద్ది వెండి వ్యాపారాలు చేస్తా ఉన్నారు. బంగారంలో ఎరీడియం, ఓస్మియం అనే పౌడర్ కలుపుతా ఉన్నారు. క్యాన్సర్ బారిన పడతా ఉన్నారు. పిల్లర్ స్టోన్స్ అని రాళ్లు ఫిడ్ చేసి 10 తులాల వస్తువు నగలు కొంటే పెద్ద పెద్ద షోరూంలలో 5 తులాల బంగారం వెళ్తుంది. మేము చూపెడతాం రండి. ఇప్పుడు మలబార్ పడ్డది కదా, మలబారు ఎంఎస్ఎంఈ లోన్ తీసుకొని రోహింగ్యాలకు ఉద్యోగాలు కల్పించి ఇక్కడ కుల వృత్తులను దెబ్బతీస్తే కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉంది. ఎంఎస్ఎంఈ లోన్ వాళ్ళకైనా ఇచ్చేది చిన్న కుటీర పరిశ్రమలు నిర్మించుకోవడానికి కుల వృత్తిదారులకు ఇచ్చి బీజేపీ పార్టీ వాళ్ళు గ్రామాన ప్రచారం చేయాలి. మేము ఎందుకోసం ఓట్లేసాం?
కేంద్రంలో బీజేపీ ఉండాలి, రాష్ట్రంలో బీజేపీ వచ్చే అవకాశం లేదు, వాళ్ళు దెబ్బతిన్నారు, కాంగ్రెస్ వచ్చే మూమెంట్ ఉందని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, కేంద్రంలో బీజేపీ పార్టీని గెలిపిస్తే మాకు సపోర్ట్ ఉండదు. హిందుత్వం దస్తురు ఇండ్లా అందరం హిందువులమే కదా, మరి హిందువులందరూ ఉద్యోగాలు రాజస్థాన్ వాళ్ళకి ఇయ్యూరి, హిందువులందరూ ఉద్యోగాలు మొత్తం బీహార్ వాళ్ళకి ఇవ్వండి, ఉద్యోగాలు మొత్తం గుజరాత్ వాళ్ళకి ఇవ్వండి, మీ యొక్క ఎమ్మెల్యే పదవులు, మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవులు అన్ని వాళ్ళకి ఇచ్చేయండి అంటే దాంట్లో అడ్డు లేదు కాబట్టి చేతులు ముడుచుకొని కూర్చుంటారు. ఈడ మా కుల వృత్తి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నా సరే, నా తెలంగాణ జాతి బిడ్డలు 38 మంది ప్రాణాలు వదిలిరు, నా శ్రీకాంతాచారితో సహా. ఈ రోజు ఖమ్మం జిల్లాలో ఒక తల్లి పిల్లలకు పెళ్లి చేసే స్తోమత లేక 4 ఆడబిడ్డలకు విషం పోసి తల్లి చనిపోయింది, దుఃఖం వస్తుంది. పల్లెటూళ్ళల్లో చనిపోతే సావుసందం చేసే స్తోమత లేదు నా వాళ్లకు, పెళ్లిలకు వస్తే పెళ్లిళ్ళు చేసే స్తోమత లేదు, పిల్లలు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చదివిపించే స్తోమత లేదు, హాస్పిటల్లో చూపించే స్తోమత లేదు, బిజినెస్ చేసుకునే స్తోమత లేదు, ఫర్నిచర్లు చేపించుకొని అద్దాల ఆరిమ్యాలు నిర్మించే స్తోమత లేదు. పూట గడవడం కష్టమయ్యి 1200 మంది బిడ్డలు, నా జాతి బిడ్డలు చనిపోయారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ స్వర్ణకారులే. విశ్వకర్మ జాతీయులను లెక్క పెట్టుకుంటే 5000 మంది. ఒక్కొక్క రోజు పండుకొని ఏడుస్తా ఉంటాం. నా జాతి బిడ్డలకు ఈ ఘోష ఏంది? నా జాతీయుల కోసం, ఈ తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం నా జాతీయులు. చారి గారు, ఇప్పుడు ఈ ఒక్క నిమిషం దీనికి కారణం టిఆర్ఎస్ ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, లేకపోతే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్క నిమిషం, తర్వాత ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడండి. మీరు హిందువుల కోసం మాట్లాడతాం, మేము గౌరవంగా ఫీల్ అవుతాం. ఆగండి, మేము మాట్లాడేటప్పుడు నిన్న పృథ్వీరాజ్ అన్నొక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టిండు. ఎవరి కోసం పెట్టిండు? నా కుల వృత్తుల కోసం, నా కుల వృత్తుల కోసం, నా విశ్వకర్మల కోసం, నా స్వర్ణకారుల కోసం. ఈ రోజు ఒక పృథ్వీరాజ్ అన్న వాళ్ళు లాంటి వాళ్ళు డిబేట్లలో మాట్లాడుతున్నారంటే మేము సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఇన్ని రోజులు నా జాతి తెలంగాణ కోసం ప్రాణాలు వదిలితే కూడా ఎవ్వరు మాట్లాడలే. ఆ రోజు నా శ్రీకాంతాచారి చనిపోకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. తెలంగాణ దశ దిశలు నిర్దేశించిన బిడ్డ నా విశ్వకర్మ జాతి బిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ సార్. పల్లెటూళ్ళలోకి వచ్చి, మండల కేంద్రాలకు వచ్చి నా కుల వృత్తులు దెబ్బ తీసుకుంటా, 2 నెంబర్ మాల అమ్మితే 0 దందాలు చేసి ఊరుకుంటారా? 0 దందాలు చేసే నేను చూపెడతా రండి నా ఎంబడి. ఏం కొబ్బరి నూనె, జిఎస్టీ, కమర్షియల్ ట్యాక్స్, పారాషూట్ అమ్ముతా ఉన్నారు, 8 రకాల 0 దందాలు చేస్తా ఉన్నారు. మా వాళ్ళ 0 దందాలు రావు. ఇక్కడ ఉన్నోళ్లకు 0 దందాలు చేసే వాళ్ళకి డెఫినెట్ గా కంప్లైంట్ చేయండి, కమర్షియల్ ట్యాక్స్, జిఎస్టీకి అంటున్నా. అమరప్రసాద్ గారు ఒక్క నిమిషం మీరు 0 దందా, చారి గారు మీ వాయిస్ వినిపించట్లేదు. 0 దందాలు చేసే వాళ్ళ మీద జిఎస్టీ, కమర్షియల్ ట్యాక్సెస్ కు కంప్లైంట్ చేయండి డెఫినెట్ గా. పనిచేస్తుంది. అండ్ ఎక్స్పోజ్ దెమ్సెల్ఫ్. సోషల్ మీడియా ఉంది, వాళ్ళ పవర్ఫుల్. ఒకవేళ అథారిటీస్ చర్యలు తీసుకోకుండా సోషల్ మీడియాలో మీరు వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వచ్చు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. అరే కులం, ప్రతి ఒక కులం ఉంటది, కులం వాళ్ళు పెద్దోళ్ళని పిలిపియండి. ఏంది భయ్ ఇట్లా మీ వాళ్ళు ఇట్లా చేస్తారు, బరాబర్ మాట్లాడతాం. ఏ కులం వాళ్ళని పిలిపించి ఆ కులం బాధ్యత చెప్తే బరాబర్ చూసుకుంటారు ఆయన. ఓకే 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 ఓకే